రైటా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ. రైట్ దయమై పడుతుంది మళ్ళీ నమస్తే వీతులు స్వాగతం. లక్ష్యం సమాజితం. పారిశుద్ధ కార్మికులకు 3,000 రూపాయల వేతనం మరి పెంచడం చేత మరి కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి మరి పాలాభిషేకం చేస్తున్నారు. ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గం ఏసన్ నగర్లో మరి ఇక్కడ రాధిక థియేటర్ ముందు చేస్తున్నటువంటి పాలాభిషేకానికి మనం రావడం జరిగింది. మరి ప్రస్తుతం ఇక్కడ కార్పొరేటర్ పజ్జూరు పవన్ రెడ్డి గారు, అలాగే మైపాల్ రెడ్డి గారు, అలాగే చూసినట్లయితే మరి బేతాల బాలరాజు గారు, మైపాల్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళని మరి కొన్ని తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో గర్వించదగ్గ విషయంలో భాగంగా
దీపావళి కానుకగా పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు మనకు 17,000 రూపాయల 500 రూపాయలు మనకు ఇవ్వటం అనేది చాలా గొప్ప పరిణామం. పేదల పెన్నిది అయిన కేసీఆర్ గారు ప్రతి విషయంలో కూడా అడగకుండానే అన్నం పెట్టే రూపకంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు 17,500 రూపాయలు చేయటం అనేది చాలా గొప్ప విషయము. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 8,000 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు కష్టకాలంలో ఉన్నారు, ప్రతిరోజు కష్టపడుతున్నారు, వారికి ఖచ్చితంగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు 12,500 రూపాయలు చేసి ఆ తర్వాత కూడా ఇంకా సరిపోవట్లేదని చెప్పి 14,000 రూపాయలు కూడా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిదే. ఇప్పుడు కూడా కోవిడ్లో ఎంతో కష్టపడి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు శుభ్రం చేసి రోడ్లన్నీ శుభ్రం చేసి వాళ్ళ ఇల్లి పాదిని మర్చిపోయి కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రతి పనిని పారిశుద్ధ్య పనులను చేయటం వల్ల ఈరోజు సీఎం కేసీఆర్ గారిని ఎవరూ డిమాండ్ చేయలేదు. అయినప్పటికీ కూడా తను మనసులో పెట్టుకొని పారిశుద్ధ్య కార్మికులు కోవిడ్ సిచ్యువేషన్లో పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎంత పని చేశారనే ఉద్దేశంతో ఈరోజు అడగకుండానే ఈరోజు దీపావళి కానుకగా 17,500 రూపాయలు చేసిన ఘనత ఇప్పటివరకు ఏ సీఎం గారికి లేదు. ఇట్లాంటి సీఎం ఉండాలి అని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈరోజు ఎంతో హర్షధ్వానాలు వ్యక్తపరుస్తూ రాధికా చౌరస్తాలో డాక్టర్ ఏఎస్ రావు నగర్ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మా నాయకులు మన మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు గారు, మాతో పాటు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, డివిజన్ ప్రెసిడెంటు, డివిజన్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. సీఎం గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా ప్రతి ప్రజానీకం కోరుకునేది ఏంటంటే ఇలాంటి సీఎం ఉన్నప్పుడే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. మాకి ఈ రకంగా మమ్మల్ని పేద ప్రజలందరినీ చూస్తున్నందుకు సీఎం కేసీఆర్ గారికి మా పారిశుద్ధ్య కార్మికులు కూడా వారి తరపున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పి వారు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న మీరు చూసినట్టయితే మన డొమెస్టిక్ వారు రెసిడెన్షియల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో పైసలు కట్టే స్థితిలో లేరు, ప్రాపర్టీ ట్యాక్స్ను కూడా మనం 50% వేవ్ ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 50% వేవ్ ఆఫ్ కూడా చేయడం జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా కట్టినట్టయితే రాబోయే 2021 ఇయర్కి ఖచ్చితంగా వాళ్ళు మాఫీ చేయడానికి వారు కూడా ముందుకొచ్చారు. కేటీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఫ్లడ్ రిలీఫ్ కింద 10,000 రూపాయలు ఏదైతే మొన్నటి వరకు ఇచ్చారో దానికి ఇంకా కూడా ఎవరైతే మన బాధితులు ఉన్నారో వారిని మీ సేవలో అప్లై చేసుకొని ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా పైస రూపకంగానే కానీ లేకపోతే అకౌంట్ రూపకంగానైనా కానీ ఇవ్వాలని వారు కేటీఆర్ గారు కూడా మీకు చెప్పిన విషయం తెలిసిందే. కావున ప్రతి విషయంలో కూడా మనం అడగకముందే అన్నం పెట్టే విధంగా మన సీఎం కేసీఆర్ గారు కడుపులో పెట్టి పేద ప్రజరికాన్ని చూసుకుంటున్నారు కనుక వారికి ఎల్లవేళలా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేటీఆర్. థ్యాంక్ యూ. అలాగే చూస్తే జిహెచ్ఎంసీ నుంచి మరొకరిని తెలుసుకొని చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది 3,000 హైక్ పెరగడం చేత? మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇంతగానం పెంచలేదు. గవర్నమెంట్ వచ్చినాక 3 సార్లు విడతగా పెంచారు. ఫస్ట్ 12,000, 14,500, 17,500 ఇప్పుడు పెంచారు. అందుకే మాకు ఇప్పుడు ఎలాంటి సమస్యలు అయితే ఇప్పటికి ఏం లేవు. అందుకే ప్రతిసారి ఇదే గవర్నమెంట్ రావాలని కోరుతున్నాము. దీపావళి జరుపుకున్నట్టు అనిపిస్తుందా? దీపావళి చాలా మంచిగా జరుపుకున్నాం ఈ సంబరాలలో. స్వీట్ బాక్స్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్ గారికి గ్రేటర్ రూల్లో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయం ఏ ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా కానీ ఇలాంటి దీపావళి కనుకలు ఎక్కడికి ఇంత కోవిడ్-19 ఇంత బడ్జెట్ ఇది ఉన్నా కానీ పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి సేవను గుర్తించి ఈరోజు మన ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఈరోజు 10,000 నుంచి 17,000 వరకు 6 సంవత్సరాల నుంచి గత 6 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పుడు అండగా నిలుచుకుంటూ వారి యొక్క సేవలను గుర్తించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈరోజు ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమమే కాదు ప్రతి ఒక్కరికి ఈరోజు డొమెస్టిక్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఉన్నటువంటి 15,000 రూపాయల ట్యాక్స్ 15,000 లోపు ఉన్నటువంటి ట్యాక్స్ని కూడా 50% రద్దు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా వరకు బిజినెస్లు చాలా దెబ్బతిన్నాయి. చాలా వరకు కోవిడ్-19లో పరిస్థితులు బాగాలేని పెద్ద మనసును ఆలోచించి ఈరోజు ట్యాక్స్ని ఏదైతే 50% చేశాడో ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలందరూ రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్లో జరగబోయే దానిలో ఖచ్చితంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను కొత్త రామారావు, ఎక్స్ కార్పొరేటరు. ఇక్కడ ఈరోజు రాధికా చౌరస్తాలో మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున అదే మున్సిపల్ ఎంప్లాయీస్ తరఫున డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్లో
మరి నిన్న సీఎం కేసీఆర్ గారు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి పనిచేసి ఆయన ఆధ్వర్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు మా ఏఎస్ఎన్ఆర్ ప్రజల తరపున కప్రా ప్రజల తరపున అందరికీ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇట్లాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటే ఇంకా రాబోయే కాలంలో ఎన్నో పనులు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా 88లో నేను కౌన్సిలర్ అయినప్పుడు ఈ మున్సిపల్ ఎంప్లాయీస్కి 3,500తో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 3,500 కూడా వాళ్ళు ఆ రోజుల నుంచి పనిచేసి మరి ఈరోజు వాళ్ళకి 17,500 మరి కేసీఆర్ గారికి రుణపడి ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీరు చేసినటువంటి శ్రమకు ప్రతిఫలం లభిస్తుందా? లభిస్తుందండి. నా పేరు ఆరన్. నేను ఇక్కడ సూపర్వైజర్గా చేస్తున్నాను జిహెచ్ఎంసీలో. సో నేను జాయిన్ అయ్యి ఒక 6 months అవుతుంది అరౌండ్. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మనకు కంటిన్యూస్గా 3 times అనేది శాలరీ ఇంక్రీజ్ చేశారు. ఇప్పటి వరకు మనకు 14,500 నుండి 17,500 3,000 పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపున కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీపాల పండుగ సందర్భంగా గుడ్ న్యూస్గా మా కేసీఆర్ గారు ఇలా జిహెచ్ఎంసీలో చేసిన వాళ్ళకు జీతాలు పెంచిందంటే ఎంతోమంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేది గలీజ్ పని కాబట్టి, మేమంతా చేసిన గలీజ్ పని అంతా వాళ్ళంతా భరిస్తున్నారు కాబట్టి వీళ్ళకు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని మా కేసీఆర్ గారు అందరికీ మంచి పనులే చేస్తున్నారు. కొద్దిగా మంది ఉద్యమకారులు కూడా బాధపడుతున్నారు. మా కేసీఆర్ గారు కూడా ఉద్యమకారుల కోసం కూడా చూడాలి. ఎందుకంటే పోస్టులు అనేది అందరికీ రావు. ఎవరికో రాజు ఒక్కడే ఉంటాడు, కానీ రాజ్యం వేయాలంటే ఒక్కడే ఉంటాడు. పోస్టులు అనేది అందరికీ రావు. మాకు ఉద్యమకారులను కూడా ఇవాళ జిహెచ్ఎంసీలో చేసిన వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో, మా ఉద్యమకారులకు కూడా ఏదో చిన్నదో పెద్దదో ఏదో చూసుకుంటే మాత్రం ఇంతకన్నా సంతోషించి మా కేసీఆర్ గారిని ఈ 10 ఏళ్ళే కాదు ఇంకా 10 ఏళ్ళు కూడా మా కేసీఆర్ గారు చల్లగా ఉండాలని, మాకు తెలంగాణ ప్రభుత్వం ఎట్లాగా వస్తుంది 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు మేము చేసే అభివృద్ధి పనులు అట్లుండే కాబట్టి కేసీఆర్ గారిని ఎవరు కాదంటలేరు. ఉద్యమకారులని కూడా ఒక కంట కనిపెట్టి చూడాలని నా కోరిక. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కేటీ రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ ఏసరానగర్ డివిజన్ తరపున ఇక్కడ ఉన్న శానిటేషన్ వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కూడా పెంచిన ప్రభుత్వం ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వమే గత 2 సంవత్సరాలుగా పెంచుతూ ఇప్పుడు కూడా 3,000 రూపాయలు పెంచడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో రేపు జరగబోయేదానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటానని ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతోషాలను వ్యక్తం చేస్తూ 15,000 రూపాయలు ఏదైతుందో జిహెచ్ఎంసీ పరిధిలో దానికి 50% కూడా ట్యాక్స్ తగ్గేయడంతో కూడా, అదేవిధంగా ఈ ఇప్పుడు వచ్చే ఫ్లడ్స్ వచ్చిన వర్షాల కారణంగా 10,000 రూపాయలు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించే సదుపాయం కల్పిస్తానని చెప్పడంతో కూడా ఈ సంతోషం వ్యక్తం చేస్తూ ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు సపేటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్. నా పేరు నేను సజ్జా రామతులసి, జిహెచ్ఎంసీ 2వ డివిజన్ వార్డు కమిటీ మెంబర్ని, ఏఎస్ రావు నగర్ రుక్మిణీపురి కాలనీ జనరల్ సెక్రటరీ సజ్జా రామతులసిని మాట్లాడుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో ఎంతో ముందుకు సాగిపోతున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి ఇప్పుడు కొత్తగా దీపావళిని పురస్కరించుకొని ప్రజలందరికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో 15,000 లోపు బిల్లు కట్టేవారికి 50%, అదేవిధంగా 10 పట్టణాలలో
మున్సిపాలిటీ ఇంటి పన్ను కట్టేవారికి 10,000 లోపు కట్టేవారికి 50% రాయితీ ఇచ్చి దీపావళి కానుకను ఇవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులకి 14,500 నుంచి 17,500కి 500 3,000 రూపాయలు పెంచుతూ ఎంతో ఉత్సాహంతో జిహెచ్ఎంసీ కార్మికులు మరింత స్ఫూర్తితో మరింత పట్టుదలతో పని చేస్తారని జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ మహానగర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అదేవిధంగా మీ సేవ ద్వారా ఎవరికైతే ఫ్లడ్స్ వరదక బాధితులకు 10,000 రూపాయలు ఎన్ని రోజులు చేరలేదో వారు మీ సేవ ద్వారా ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్, వారి పేరు ఇచ్చి నమోదు చేసుకునేదల వారి బ్యాంక్ అకౌంట్లోకి 10,000 రూపాయలు చేరతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది. దానికి కూడా అందరి తరఫు నుంచి ప్రజలందరూ హర్షాతిధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నా పేరు సజ్జా రామతులసి, జిహెచ్ఎంసీ వార్డ్ కమిటీ మెంబరు. కేసీఆర్ గారు 3,000 హైక్ పెంచడం చేత మాకు చాలా సంతోషంగా ఉంది. చేసిన దానికి ప్రతిఫలంగా ఉందని కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా వచ్చేసి కేసీఆర్, కేటీఆర్కి మరి స్వీట్లు కూడా పంచుకున్నట్టుంది. ఇది విజువల్స్ మనం చూస్తున్నాం అంటే ఏఎస్ రావు నగర్ నుంచి ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు డివిజన్ నుంచి ఒక కార్పొరేట్ చేయడం కార్యక్రమాన్ని చూస్తున్నాం. విత్ న్యూస్ కెమెరామ్యాన్ శ్యామ్తో మిస్ ప్రెసిడెంట్.